నమస్తే, వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి మన లీడర్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి. మరి మల్కాజ్గిరి అంటేనే మినీ ఇండియాగా పేరుంది. విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి. మరి మొట్టమొదటిసారిగా ఎంపీ బరిలో నిలబడుతున్న రాజశేఖర్ రెడ్డి ప్రజలతో మమేకమవుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, మరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఆయన గుర్తించారు, ఎలాంటి సమస్యలు అడ్రస్ చేయబోతున్నారు, మరి ఆయన్ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఏం చేస్తారు, ఎలాంటి హామీలతో ముందుకెళ్లబోతున్నారో మరి రాజశేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నమస్కారం అండి. ఫస్ట్ టైం ఎంపీ బరిలో దిగుతున్నారు. అవునండి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. అది కూడా మన తెలంగాణ రాష్ట్ర సమితి తరఫు నుంచి పోటీ చేస్తున్నాను. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది మా పార్టీయే కాబట్టి. సో తప్పకుండా గెలుస్తానని కూడా ధీమాగా ఉన్నాను. విద్యావేత్తగా ఉన్నారు, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? ఇప్పుడు మేము 2014లోనే మా మామయ్య గారు మల్లారెడ్డి గారు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2014 ఎలక్షన్స్లో ఎంపీగా నిలబడి పోటీ చేశారు. అప్పుడు మేము క్యాంపెయిన్ ఇన్ఛార్జ్గా మొత్తం అన్ని కాన్స్టిట్యుయెన్సీ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్గా పనిచేశాను నేను. అక్కడి నుంచి ఏంటంటే జనరల్గా చూశాను అక్కడున్న పబ్లిక్లో ఉన్న ఆవేదన, పబ్లిక్లో ఉన్న ఇబ్బందులు, పబ్లిక్లో కొన్ని అంటే ప్రజలకున్న సమస్యలు, వీటిపై చూసాము. దీన్ని ఎట్లయినా అధిగమించాలని అనుకునే వాళ్ళం. అలాగే మళ్ళీ తర్వాత మామయ్య గారు ఎంపీ కావడము, ఎంపీ అయినాక అదేవిధంగా కంటిన్యూ అయ్యి ప్రజలతోటి సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నారో వాటిని తీసుకొని పార్లమెంట్కి కూడా మామయ్య గారితో చర్చించి పార్లమెంట్లో కూడా ఆయన చాలా ప్రశ్నలు లేవనెత్తాడు. రోడ్ ఇష్యూ మీదనే అనుకోండి, మన రేరా బిల్ మీద అనుకోండి, అట్లా చాలా విషయాల మీద ఆయన అంటే సమస్యలపైన ప్రశ్నించాడు. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే మన 2014లో మనకు పవర్ హాలిడేస్ అనేది కంపెనీస్కి ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే అప్పుడు పవర్ హాలిడే ఇచ్చినప్పుడు ఆ 2 డేస్కి కూడా వాళ్ళు శాలరీ ఇవ్వకపోతుండే కంపెనీస్ కూడా. సో అట్లాంటి ఇబ్బందులు మనం చాలా ఎదుర్కొన్నాం. అలాగే ఎక్కడికి వెళ్ళినా శివారు ప్రాంతాల్లో అంటే మల్కాజ్గిరి అనేది ఏంటంటే అప్పుడు హైదరాబాద్ మహానగరానికి అప్పుడు ఇంకా డెవలప్ అవుతున్న ఏరియా ఉండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ తీసుకోండి, కుత్బుల్లాపూర్ తీసుకోండి, మల్కాజ్గిరి తీసుకోండి, ఎల్బీ నగర్. ఈ శివారు ప్రాంతాల్లో ఏంటంటే మనకు అప్పుడు నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా బిందెలు చూపిస్తుండే, ఖాళీ బిందెలు చూపించి మాకు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు అని అడుగుతుండే. అట్లా అంటే ఆ రకమైన సమస్యలని చాలా మటుకు చూసాం మేము. చూసి తర్వాత సబ్సిక్వెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో, మనకు ఆయన వచ్చిన 6 monthsలోనే కరెంట్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ మనకి ఇవాళ 24 గంటలు ఎలా అయితే పవర్ ఇస్తున్నారో అదేవిధంగా ఈ నీటి సమస్యను కూడా ఆయన అడ్రస్ చేస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ కింద సో అన్ని రిజర్వాయర్లు కడుతున్నారు. మన ఎట్లయితే హైదరాబాద్ మహానగరం విస్తరిస్తుందో అంటే ప్రజలు అంతమంది వచ్చి ఉంటున్నారో దాని తగ్గట్లో సరిపోవట్లా. అండ్ డెడికేటెడ్ కాదు. ఎప్పుడైతే మనం ఒక స్టోర్ చేసుకుందాం అనుకుంటే వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండకపోతుండే. సో ఇప్పుడు ఆ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. మనం వాటర్ని ట్యాప్ చేసుకొని మన అవసరాలు తీర్చుకునే విధంగా హైదరాబాద్ మహానగరానికి ఏవైతే నీటి అవసరాలు ఉంటాయో మనం అంటే వర్షాకాలంలోనే కాకుండా ఇప్పుడు కృష్ణా ఫేజ్ 1 నుంచి వాటర్ వస్తుందండి మనకు. బట్ అక్కడ అది ఎక్కడి నుంచి అయితే సోర్స్ అవుతుందో ఒకవేళ వాటర్ అక్కడ డ్రై అయిపోయింది అనుకోండి మనకి ఇంకా అది బంద్ అయిపోతుంది. అలా కాకుండా ఇవాళ ఈ కేశవ్పూర్ని మన సీఎం గారు అలా డిజైన్ చేశారు. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటూ పోయి ఇన్స్పైర్ అయ్యి మామయ్య గారితో అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా సో రాజకీయాలకు అలా రావడం జరిగింది. మీ మామయ్య గారు మంత్రి మల్లారెడ్డి గారు, ఆయన రాజకీయ వారసులు మీరేనా? రాజకీయ వారసత్వం అంటూ ఏం లేదండి. ఇవాళ ప్రజలకు మనం మంచి చేయాలా, అది ముఖ్యం. మనము మన అన్ని ఎనర్జీస్ అన్నీ కూడా ఆ విధంగా ఛానలైజ్ చేసి మనం ఇవాళ ఎంతవరకు ప్రజల సమస్యలను అడ్రస్ చేస్తున్నామో అనేది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది. దాన్ని ఎవరైతే అడ్రస్ చేస్తారో వారసులు కావచ్చండి, లేకపోతే ఎవరైనా రాజకీయాలు కావచ్చండి, వాళ్ళే ఇవాళ రాణిస్తారని నేను అనుకుంటున్నాను. బరిలో బలమైన ప్రత్యర్థి, మీరు ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త, ఎలా ఢీకోబోతున్నారు? బలమైన ప్రత్యర్థి అంటే మీరే దానికి అర్థం చెప్పాలా. అంటే
ఒక 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటే బలమైన అభ్యర్థి అంటారా మీరు? నేనేమంటానంటే ఎవరైతే వాళ్ళ పేరు తరఫున నేను ఇగో ఈ పని చేశాను ఇది అన్న వాళ్ళు నాకు తెలిసి బలమైన అభ్యర్థి. ఇప్పుడు మనం సచిన్ టెండూల్కర్ని తీసుకుంటాం, ఆయన కొట్టిన సెంచరీల గురించి తెలుసుకుంటాం. అలాగే ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మనము చెప్పుకున్నప్పుడు ఆయన చేసే మంచి పనులు ఇవాళ మీరు చూసుకోండి, ఆయన చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా అది గుర్తొస్తుంది మనకి. అంటే ఇవాళ ఆసరా పెన్షనే కావచ్చు, షాదీ ముబారకే కావచ్చు, అలాగే మన కళ్యాణ్ లక్ష్మియే కావచ్చు, కేసీఆర్ కిట్లే అనుకోండి, ఏదన్నా ఒకటి చెప్పండి. ఫస్ట్ టైం మన తెలంగాణలో ఇంప్లిమెంట్ అయిన సంక్షేమ పథకాలండి. ఇవన్నీ పేదల కోసం అడ్రస్ చేయడం. మనం ఎప్పుడూ అమెరికాలో వింటూ ఉండే పాశ్చాత్య దేశాల్లో సోషల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది పేదవాళ్ళకి అనేది. ఇక్కడ ఆయన అటువంటి సోషల్ సెక్యూరిటీని క్రియేట్ చేశాడు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు. అట్లా ఉంటే బలం అండి. సో నేను ఇవాళ నేను ఇది చేశా, నేను ఇది చేయబోయినా అంటే నా తరఫున నాది ఈ పని అయింది అంటే అది బలం. బట్ వేరేది ఎక్స్పీరియన్సే ఉంటే బలం ఎట్లా అవుద్ది? ఓన్లీ రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నంత మాత్రాన బలం ఎలా అనుకుంటారండి? అది ప్రచారంలో దూసుకుపోతున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. సో ఎలా ఉంది వాళ్ళ రెస్పాన్స్? బ్రహ్మాండంగా ఉందండి. మీకు బేసిక్ వాళ్ళకు ఇవాళ ప్రజలకు అంటే మన ఇవాళ మీరు అన్నట్టు ఇది మినీ ఇండియా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, అలాగే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు, సోషల్లీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనకు చాలా మటుకు ప్రజలకు కావాల్సింది మంచినీళ్ళు, కరెంటు, అదేవిధంగా మనకు మంచి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఇబ్బందులు లేకుండా పొల్యూషన్ లేకుండా ఉండడం, వాళ్ళకు ప్రశాంతంగా ఉండడం, సెక్యూరిటీ, ఇవన్నీ మన ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి పేదవారికి సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇవన్నీ కల్పిస్తున్నప్పుడు సో అలా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి రాజశేఖర్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? రాజశేఖర్ రెడ్డికి ఎందుకు ఓటు ఇంట్రెస్టింగ్ అండి. బట్ నేను చెప్పేది ఏంటంటే 100% మా ప్రభుత్వాన్నే చూడాలా. ఇవాళ సంక్షేమ పథకాలతోటి కానీ ఏదైతే అంటే మనకు ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం మాదే అండి, మా గవర్నమెంట్. ఇవాళ సంక్షేమం ప్రజల కోసం, ప్రభుత్వాలు ఉండేటి ప్రజల కోసం, ఏదైనా చేసేది ప్రజల కోసం. ప్రజలకే ఇబ్బంది కలిగే రూల్స్ రెగ్యులేషన్స్ ఉండడానికి నా దృష్టిలో వీల్లేదు. అందుగురించే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే మనము కంటోన్మెంట్నే తీసేసి ఇంకా అవతలు ఇస్తాం, మేము మాకు ఈ ల్యాండ్ ఇచ్చేయండి, మేము జిహెచ్ఎంసీలో కలుపుతామని కూడా వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకు ఇక్కడ ట్యాక్సేషన్ అంటే మన రిజిస్ట్రేషన్ ఆస్తి పన్ను విషయానికి వస్తే ఇక్కడ 9% ఉంది, మిగతా మన హైదరాబాద్ అండ్ తెలంగాణలో 6%కు ఉంది మన రిజిస్ట్రేషన్ ఏదైతే మనము కడతామో వాళ్ళకు రుసుము. సో అలాగే ఇప్పుడు మనము ఎల్బీనగర్ని చూసుకుంటే అక్కడ ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్ అనేది ఒక సమస్య ఉంది. నాగోల్ అండ్ బిఎన్ రెడ్డి నగర్లో కొన్ని రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ తరఫున రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి, వీటిని కూడా అధిగమించాలని ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మనము ఇంకా వేరే ప్రాంతాలకు వస్తాయి, కుకుట్పల్లికి వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ బోర్డ్ తోటి కొన్ని రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి. ఇంకా అక్కడ రోడ్స్ కానీ అడిషనల్గా ఫ్లైఓవర్స్ కానీ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకి ఇవాళ ఈ సైంటిఫిక్గా వేస్ట్ డిస్పోజల్ని ఇవన్నిటి మీద కూడా నేను అడ్రస్ చేయగలను భావిస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఓట్ ఫర్ మీ. వేలంపాటలో ఎంపీ టికెట్ దక్కించుకున్నారు రాజశేఖర్ రెడ్డి అని కామెంట్ చేస్తున్నారు మీ ప్రత్యర్థి. వాళ్ళకు చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? బేసికల్లీ నేను ఇది చేసి ఇప్పుడు ఎవరన్నా రాజకీయంగా నేను ప్రజలకి ఈమెయిల్ చేశా, ఆ మెయిల్ చేశా అని చెప్పుకోవాలా. బట్ అది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు వాళ్ళకి మాకు అది ప్లస్ పాయింట్ అవుతుంది అనుకొని దాని మీద డిపెండ్ అవుతున్నారు బేసికల్లీ. సో వాళ్ళు ఆ అస్త్రాన్ని పెట్టుకుంటే మేమేమో సంక్షేమము, ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వము, మేము ఈ విధంగా వెళ్తున్నాం. సో వాళ్ళకి ఆరోపణలే వాళ్ళకి ఓట్లు వస్తాయంటే నేనేం చేయగలుగుతాను దానికి? రాజకీయం వేరు, వ్యాపారం వేరు. ఇందులో వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి, ఎత్తులుకి పై ఎత్తులు వేయాలి, ఒడిదుడుకులు ఉంటాయి. సో మీ మామగారి నుంచి మీరు ఎటువంటి అనుభవాన్ని తీసుకుంటున్నారు? ఆయన సలహాలు సూచనలు ఏమైనా తీసుకుంటున్నారా? తప్పనిసరిగా అండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన నాకు స్ఫూర్తి. ఎప్పుడు కూడా ఆయన ప్రతి దాంట్లో కూడా సాధించాలి, ఏదైనా సాధించాలి అనే తపనతో ఉంటాడు. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో వచ్చినాక ప్రజలతో మమేకమై వాళ్ళకు కూడా మనం మంచి పని చేయాలి, అట్లయితేనే మనం రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే ఉండడం వేస్ట్ అనేది ఆయన చాలా సందర్భాల్లో ఇది చేశాడు. సో ఆయన నుంచి నాకు విలువైన సూచనలు, సలహాలు అందుతుంటాయి. వాటిని కూడా మేము పాటించుకుంటూ
నా సొంతంగా కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కూడా నేను కూడా నేర్చుకున్న ఇంప్లిమెంట్ చేస్తూ అలా ముందుకెళ్తున్నామండి. ఎంపీగా ఉన్నప్పుడు మల్లారెడ్డి గారి నియోజకవర్గానికి ఏం చేశారు మేడం? అట్లా చెప్పుకుంటూ పోతే మనం ఇవాళ ఆయనకు వచ్చిన ఎంపీ ల్యాడ్ ఫండ్స్ అన్నింటినీ కూడా సక్రమంగా ఏ ఇయర్ కూడా ల్యాబ్స్ కాకుండా ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకోటి JNRUM ఫండ్స్ని తీసుకురావడం జరిగింది రేరా బిల్ పాస్ కావడానికి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంపీలను కూడగట్టుకొని అక్కడ ఎందుకంటే చాలా రిప్రజెంటేషన్స్ వచ్చాయి. సో దానిపైన ఆయన పోరాటం జరిగింది అండ్ రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న మన బోర్డు మెంబర్స్, కంటోన్మెంట్లో ఉన్న బోర్డు మెంబర్స్ని ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పించి వాళ్ళ ఈ రోడ్ సమస్యని, ట్రాఫిక్ మన ఇక్కడ ఉన్న కంటోన్మెంట్లో ఉన్న సమస్యలని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే రోషన్ దౌలా అనే ఒక రీసెటిల్మెంట్ అండి, DRDO దగ్గర అది ఆ గ్రామం తీసేసుకుంటే ఎల్బిన ఆ ఏరియాలో. సో దాన్ని కూడా ఆయనకు రీసెటిల్మెంట్లో వాళ్ళకి అత్యధికంగా డబ్బులు వచ్చే విధంగా చూసుకున్నాడు. ఇంకోటి అదేవిధంగా చూసుకుంటే విశ్రాంత ఉద్యోగులు ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిటైర్ అయ్యారో వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుండే. వాళ్ళు ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నా కుకుట్పల్లిలో ఉన్నా అందరు నిమ్స్కి పోయి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళకు అదే ఉండే, ఇంకా వేరే దగ్గరలే. దాన్ని అన్ని ఆసుపత్రులకు వెళ్ళే విధంగా, ఎందుకంటే వాళ్ళు ఎల్బీ నగర్ నుంచి నిమ్స్కి వచ్చి నిమ్స్లో అడ్రస్ అంటే వచ్చిపోవడానికే వాళ్ళకు ట్రాఫిక్లో అన్ని పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకొని ఆ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని అడ్రస్ చేసి ఏ ప్రైవేట్ హాస్పిటల్లో పోయినా కానీ రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా ఆయన చేశాడు. ఇంకా అనేక సమస్యలపై ఆయన పరిష్కరించాడని. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ జోన్, ఎస్పెషల్లీ మల్కాజ్గిరి విషయానికి వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షం వచ్చినప్పుడు. కానీ వాటి మీద ఎలా వర్కౌట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకు చూడండి, మనకు అదే చెప్తున్నాను, పనిచేసే ప్రభుత్వం అనేది నేను ముందు నుంచి మీకు అదే చెప్తున్నాను, పనిచేసే ప్రభుత్వం. ఇప్పుడు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి మన గవర్నమెంట్ ఒకటి చాలా అంటే ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రోగ్రామ్ అండి. దాని కింద మనకి ఇప్పుడు ఫ్లైఓవర్స్ మీరు ఎల్బీ నగర్లో చూడొచ్చు, బాలనగర్ దగ్గర ఫ్లైఓవర్ చూడొచ్చు, లేకపోతే కుకుట్పల్లి లోపల ఫ్లైఓవర్స్ ఏ విధంగా అయితే డెవలప్ అవుతున్నాయో. ఇంకోటి అన్నీ మన ఎక్కడైతే సిటీకి మన నియోజకవర్గం నుంచి కొన్ని హైవేస్ బయటికి వెళ్తుంటాయి. సో ఆ హైవేస్ నుంచి మన సిటీ సెంటర్ నుంచి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా స్కైవేస్ అంటే ఫ్లైఓవర్స్ నిర్మించి మొత్తం అలా నిర్మించుకొని ట్రాఫిక్ని డీకంజెస్ట్ చేయాలనేది ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మన గవర్నమెంట్ ఈసారి మొన్న అఖండ విజయం సాధించినాక మన గౌరవ ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ సిటీని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పిస్తున్నారు. మేజర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు, వాళ్ళ సహకారం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది మేడం. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే నేను 2014లో వచ్చాను, కానీ ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు తెలిసి 20 years నుంచి 30 years వరకు మీరు బలమైన ప్రత్యర్థులు అన్నారు కదా, మా ఎమ్మెల్యేలు అంతకంటే బలంగా అంతకంటే వాళ్ళకు స్ట్రాంగ్గా ఉన్న రాజకీయ అనుభవం ఉంది వాళ్ళకి. సో అలాగే ఇంకా మన గౌరవ కార్పొరేటర్లు కానీ అలాగే మన బోర్డు మెంబర్స్, కంటోన్మెంట్ బోర్డు మెంబర్స్ కానీ అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు అద్భుతంగా పనిచేస్తున్నారు మేడం నాకు తెలిసి. ఎందుకంటే మేము వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఒక విలేజ్లో వెళ్ళి నేను జనరల్గా పోయి ఎవరికి ఓటేస్తావమ్మా నువ్వు అంటే మా కొడుకుకి వేస్తాను బిడ్డ అని చెప్పింది ఆమె. నాకు కొంచెం సేపు అర్థం కాల, ఏంది కొడుకు ఎవరమ్మా అంటే మా కేసీఆర్ లేడా అట్లా. అంత లెవెల్కి, అంత పేదలకు అంత సోషల్ సెక్యూరిటీ క్రియేట్ చేయగలిగిన మానీయుడమ్మా ఆయన. అయితే 16కు 16 టార్గెట్గా వెళుతున్నారు మీ టీఆర్ఎస్ అధినేత, వచ్చేది ఫెడరల్ ఫ్రంటే అని గంటా బజాయిస్తున్నారు. సో ఎఫర్ట్స్ ఎలా పెడుతున్నారు మీరు? 16కు 16 ఎందుకు చెప్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే, మనకు కొన్ని నిధులు కానీ హక్కులు కానీ రావాలంటే మనకు అది ఉండాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మనకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాన మనకు వరంగల్లో, అది ఎప్పుడూ రావాల్సి ఉన్న ప్రాజెక్టు. అలాగే మన చాలా రైల్వే లైన్లు డబ్లింగ్ కావాల్సిన ఎప్పటి నుంచో ఉన్న ఈ పోరాటాలు. ఎందుకంటే అక్కడ ఎవరు రైల్వే మంత్రి ఉంటే వాళ్ళ ఇంటికి పోతుంది కానీ మన దగ్గరికి అయితే రాదు అనేది మన ఇబ్బందులు అండి. అందుగురించే మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరం ఇవాళ ఎవరైతే మన కేసీఆర్ గారు అభ్యర్థులను ప్రకటించారో మన ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ఆ అభ్యర్థులందరూ కూడా పోరాటం చేసి ఇవాళ మాకు నిజం చెప్పాలంటే ప్రత్యర్థులే లేరండి. ఎక్కడ కూడా మీరు చూస్తుండొచ్చు, మీకు న్యూస్లో కూడా చూస్తుండొచ్చు వాళ్ళ ప్రచారం ఎక్కడ చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే దృష్ట్యా చూస్తే మీకు ఎక్కడ కూడా ప్రజెన్సే కనిపించట్లా. ఎక్కడ చూసినా టీఆర్ఎస్ గులాబీ దండుయే కనిపిస్తుంది. సో మేము తప్పకుండా ఈ 16 గెలుచుకొని
మాకు ఏదైతే మన రాష్ట్రానికి ఏదైతే రావాలనో మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కానీ ఇవన్నిటినీ కూడా తెచ్చుకుంటామని నేను మనవి చేసుకున్నాను. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పాత్ర పరిమితం. అసెంబ్లీలో వర్కౌట్ అయి ఉండొచ్చేమో కానీ అసలు ప్రాంతీయ పార్టీలకు లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కే లేదంటోంది కాంగ్రెస్. ఇవాళ నేను ఒక్కటి అడుగుతున్నానండి, కాంగ్రెస్ని ఇవాళ చెప్పమనండి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమానండి. రేవంత్ అంటున్నారుగా. రేవంత్ అనడం కాదండి, మా అలయన్స్ వచ్చినప్పుడు మేము డిసైడ్ చేస్తాం, మేము అందరం కూర్చొని నిర్ణయించుకుంటాం అంటున్నారు. ఈవెన్ మమతా బెనర్జీని అంటున్నారు, లేకపోతే మాయావతి గారిని అంటున్నారు, లేకపోతే ఇంకో వాళ్ళని అంటున్నారు. దాని అర్థం ఏంటి? ఈ మనకు 90వ దశకం నుంచి కూడా మనకు మొత్తం సంకీర్ణ ప్రభుత్వాలదే హవా నడుస్తుంది. ఇవాళ కూడా నిన్న మొన్న మోడీ గవర్నమెంట్ కూడా ఇవాళ మనకు మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అనరు, దాన్ని యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలే అంటున్నారు. మనకు 90వ దశకం నుంచి మనం చూస్తున్నాం ఈ సంకీర్ణ ప్రభుత్వాలదే హవా. అప్పుడు మా ఫ్రంట్ వచ్చినప్పుడు, మా ఫెడరల్ ఫ్రంట్ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారో అలా వచ్చినప్పుడు మనకు హక్కులు కానీ నిధులు కానీ మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. మనం గవర్నమెంట్లో మన పాత్ర ఉంటుంది, మనం కూడా సంకీర్ణ ప్రభుత్వంలో చేరుతాము. సో అలా తప్పకుండా మనకి ఏవైతే రావాల్సినాయో అవన్నీ తీసుకురావడానికి మనకు అవకాశం ఏర్పడుతుందండి. సో అందుగురించే మనకి 16 కావాలా. మిగతా రాష్ట్రాలతో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. సో సపోర్ట్ని సంపూర్ణంగా సంపాదిస్తారు, తప్పకుండా ఢిల్లీలో చక్రం తిప్పుతాడని నేను అనుకుంటున్నాను. గల్లీలో బొంగరాలు తిప్పలేని వాళ్ళు ఢిల్లీలో చక్రాలు అలా తిప్పుతారు అని అడుగుతున్నారు రేవంత్. ఎంపీలు గెలుచుకొని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతేనే కదండి మనకు ఇవాళ మన పవర్ ఏంటో మనకు వేరే వాళ్ళకి తెలుస్తుంది. అందుగురించి అంటున్నా, వాళ్ళకి విమర్శించడం ఒకటే తెలుసు, పని చేయడం రాదు అనేది. పని చేయడం అంటే వాళ్ళు ఒక చూపించుకోవాలి, అంటే మేము ఇక ఈ పని చేశాము మా ప్రభుత్వ హాయంలో, లేకపోతే నా పర్సనల్గా నేను ఇగో ఇది నేను అధికారంలో ఉన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్గా నా రాజకీయ జీవితానికి ఇది ఒక అనేది. అందుగురించి వాళ్ళకి విమర్శించేదే వాళ్ళకి తెలుసు కాబట్టి మేము దాని గురించి ఏం మాట్లాడలేనండి. మీ ప్రత్యర్థి బీజేపీనా కాంగ్రెసా? నేను ప్రత్యర్థి అనేది ఇక్కడ నేను ఏమీ అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇవాళ మేము మా ప్రచారం చేసుకుంటూ మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో అది ప్రజలకు ఇంకా కొంతమందికి రీచ్ కాని సెక్షన్స్కి కూడా తీసుకెళ్ళి వాళ్ళకు కూడా మనం చేరువ చేయగలిగే ఈ ప్రచారంలో ముఖ్య ఉద్దేశము. మా కోఆర్డినేషన్ చాలా అద్భుతంగా ఉంది, మేము అఖండ విజయం సాధిస్తానని నాకు నమ్మకంగా ఉంది. సో సెల్ఫీ విత్ రాజశేఖర్ రెడ్డి ఎలా అనిపిస్తుంది? ఇది కొత్తగా ఉందండి. అంటే బేసికల్లీ మాకు విద్యా సంస్థలు ఉండే, నేను ఏంటంటే ఏ స్టూడెంట్ వచ్చినా నాకు అంటే నేను చాలా స్టూడెంట్స్ దగ్గర అంటే నాకు స్టూడెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోటి, వాళ్ళతో దిగుతుండే, అదొక తృప్తినిస్తుండే. ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చినాక అదే రకంగా అది ఎక్స్టెండ్ అయింది. సో ఐఎమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ దట్. అంటే అంత ప్రేమని అభిమానాన్ని చూపిస్తున్న వాళ్ళపై నాకు ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతను కూడా నేను సక్రమంగా నిర్వహిస్తానని అనుకుంటున్నాను. మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు, ఎర్లీ మార్నింగ్ నుంచి వాకర్స్తో కలుస్తున్నారు అండ్ కాన్స్టిట్యున్సీలో మేజర్ అపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలుస్తూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? చాలా సమస్యలు ఉన్నాయండి. ఇంకా మహానగరానికి మనకి ఇప్పుడు ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఉంది. దానికి కూడా మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మటుకు పెద్ద ట్రంక్ లైన్స్ వేయడం జరిగింది, ఇంకా దాన్ని పూర్తి చేయాల్సింది ఉంది. ఇంకా మనకు ఈ మిషన్ భగీరథ కంప్లీట్ అయితే ఇంకా కొన్ని ఇండ్లకు మనం మంచినీళ్ళు ఇచ్చేది ఉంది. అది కూడా మనకు త్వరలోనే, అంటే నేను అనుకుంటాను ఒక 6 months to 8 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ట్యాక్సేషన్ పద్ధతిని, హౌస్ ప్రాపర్టీ ట్యాక్సేషన్ పద్ధతిని ప్రవేశపెట్టిందో దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్బీ నగర్ మల్కాజ్గిరిలో హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ మన బంజారా హిల్స్ ట్యాక్సులతోటి సమానంగా ఉంది. వాటిపైన కూడా అడ్రస్ చేసి వాటిని కూడా ఒక క్రమపద్ధతిలో తీసుకొచ్చి, అంటే న్యాయంగా ఇప్పుడు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఆ ఏరియా ఉంది అంటే దాన్ని ఆ విధంగా అడ్రస్ చేయడం అనేది మాకు చాలా ముఖ్యమైన, ఇవన్నిటిని అడ్రస్ చేయాలని. ఓకే, మల్కాజ్గిరి ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ఎంపీగా ఏం చేస్తారు వాళ్ళ కోసం? అది ఇంతకుముందు చెప్పినట్టు ఈ విధమైన ఇప్పుడు అంటే కొన్ని రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. నేను ప్రధానంగా అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. వార్డ్ 2 రసూల్పుర అనేది ఒకటి కంటోన్మెంట్లో ఉంది. అక్కడ 20,000 మంది ఇండ్లు కట్టుకొని అన్నీ చేసి అక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పవర్ సప్లై ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ యూజ్ చేసి, అంటే డిఫెన్స్ కంటోన్మెంట్ అంటే డిఫెన్స్ ఫండ్స్ని బేసికల్లీ యూజ్ చేస్తూ అక్కడ రోడ్స్ వేయడం జరిగింది, డ్రైనేజ్ వ్యవస్థ క్రియేట్ చేయడం జరిగింది, అక్కడ స్కూల్స్ పెట్టారు.
అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళకి పట్టా ఇవ్వరు. సో అటువంటి సమస్యని, ఇంకోటి కంటోన్మెంట్లో రెగ్యులరైజేషన్, చాలా కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటిని కూడా రెగ్యులరైజేషన్ అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఆల్రెడీ కట్టిన ప్రాపర్టీ కదండి, కట్టినది కాబట్టి ఆల్రెడీ వాటిని కూడా రెగ్యులరైజ్ చేయాలనేది. ఇంకా మనకు ప్రధానంగా గవర్నమెంట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూస్, మన ఇప్పుడు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలే తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎంటీ, ఈసీఐఎల్, మన హెచ్ఏఎల్, ఈ ఐడిపిఎల్, మన బిహెచ్ఎల్, మనం ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీస్లోనే ఉన్నాయి. వాటిలో మీకు ఒక బేసిక్ సమస్య చెప్తాను. దాంట్లో అన్నీ కూడా మన హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించిన సంస్థలే. ఒక దాంట్లో 58 ఇయర్స్కి రిటైర్మెంట్ ఉంది, ఇంకో దాంట్లో 60 ఇయర్స్కి రిటైర్మెంట్ ఉంది. అలాంటి వ్యత్యాసాలను కూడా అడ్రస్ చేయాలని ఉంది. అలాగే మీకు ఇప్పుడు మన హెచ్ఎంటీ ల్యాండ్కి సంబంధించి అక్కడ ఒక 10 acres తీసుకొని జగద్గుట్ట అనే ఏరియాలో అక్కడ కూడా ఒక బస్ స్టాండ్ నిర్మించి, ఎందుకంటే జగద్గుట్టకి చాలా సిగ్నిఫికెన్స్ ఉందండి. ఆ ఏరియా నుంచి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి చాలా బస్సులు పోతాయి. మనం చాలా మటుకు కుకుట్పల్లి నుంచి ఎక్కువ బస్సులు పోతాయి అనుకుంటాము, బట్ జగద్గుట్ట నుంచి కూడా చాలా మటుకు మనకు బస్సులు ప్రయాణం చేస్తాయి. సో అక్కడ కూడా ఆ ల్యాండ్ తీసుకొని, మనకి ఇంకోటి ఏంటంటే మన కుత్బుల్లాపూర్కి సంబంధించి గ్రౌండ్ల సమస్య ఉంది. హెచ్ఎంటీకి సంబంధించిన ఒక ల్యాండ్, వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ పక్కకున్న ల్యాండ్ని, దాన్ని కూడా వాళ్ళతో చర్చించి తీసుకొని సో ఉపయోగపడే విధంగా చేసుకుందామండి. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్తాం మేడం, మన దిల్కుష్ నగర్ అని ఒక ఏరియా ఉందండి, నో మ్యాన్ ల్యాండ్. ప్రాక్టికల్లీ అన్ని ప్రభుత్వ రంగ స్థలాల మధ్యలో అదొక చిన్న సెటిల్మెంట్ అండి. దానికి కరెక్ట్గా రోడ్ కూడా లేదు. అంటే వాళ్ళు ఐడిపిఎల్ రోడ్ని కూలగొట్టుకోనో లేకపోతే దుంకి అక్కడ నుంచి మళ్ళీ గోడను జంప్ చేసి అక్కడ ఏరియాకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అట్లాంటి సమస్యలని కూడా ఇప్పుడు ఇవేంటంటే ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద, అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఇవన్నీ సాధించుకోవాల్సిన టైం అండి ఇది. మంత్రి మల్లారెడ్డి గారు ప్రచారానికి వస్తారా మీ తరపున? ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మల్కాజ్గిరియే కాకుండా చేవెళ్ళ ప్రచార బాధ్యతలు కూడా అప్పచెప్పారు. సో 2 ఏరియాలను కూడా ఆయన సమానంగా దృష్టి పెట్టి ప్రచార బాధ్యతలని ఆయన, మీకు ఒకటి చెప్పాలి మల్లారెడ్డి గారి గురించి, రోజు ఆయన 200 నుంచి 250 కిలోమీటర్లు రాజకీయ ప్రస్థానం, అంటే ప్రతిరోజు కూడా మినిమం 200 నుంచి 300 కిలోమీటర్లు ప్రజల కోసం తిరుగుతారండి. అంటే అంత ప్రోయాక్టివ్గా ప్రజల వద్దకు వెళ్ళే వ్యక్తిని నేనైతే చాలా తక్కువగా చూస్తాను నేను. అట్లా ఫైనల్లీ ఎన్టీవీ ద్వారా మల్కాజ్గిరి ప్రజలకి, నేను స్థానికున్నండి, నేను ఇక్కడ కంటోన్మెంట్ బోయిన్పల్లిలో ఉంటాను. మీరు కూడా నన్ను కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా నేను ముందుండి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో నేను స్థానికుడిని, ప్రజలకు అందుబాటులో ఉంటా, ప్రజలతో మమేకమవుతా, మీ సమస్యలు తీరుస్తా, నన్ను గెలిపించండి అంటున్నారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి, ఇవాల్టి లీడర్. నమస్తే.